ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆర్టీసీ వదులుకోవడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తూనే మరోపక్క సంస్థ ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆయా సందర్భాల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం కొన్ని రూట్లలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. తాజాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా కార్తీక మాసాన్ని భక్తులు పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ మాసంలోనే అనేక మంది గంగా స్నానాలు, దైవ దర్శనం కోసం ప్రముఖమైన పుణ్యక్షేత్రాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని జిల్లా కేంద్రాల నుండి భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. అందులో అయోధ్య, అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ, జోగులాంబ, కాణిపాకం, వెల్లూరు, తిరుపతి, రామేశ్వరం, శబరిమలై తదితర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ డిపో నుండి అరుణాచలం, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి అరుణాచలం, అయోధ్యకు, నిర్మల్ జిల్లా బైన్సా డిపో నుండి వేములవాడకు, మంచిర్యాల నుండి అరుణాచలం, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను వేశారు. ఇవే కాకుండా ప్రయాణికుల డిమాండ్ను బట్టి తిరుపతి, రామేశ్వరం, శబరిమలై పుణ్యక్షేత్రాలకు కూడా బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఆదిలాబాద్ డిపో నుండి అరుణాచలానికి నవంబర్ 8న బయలుదేరే ప్రత్యేక బస్సు కాణిపాకం, వెల్లూరు, జోగులాంబ పుణ్యక్షేత్రాల మీదుగా వెళ్లనుంది. 4 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఒక్కో ప్రయాణికుడికి 5,200 రూపాయల ఛార్జీ వసూలు చేయనున్నారు. అటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల నుండి ప్రతిరోజు వేములవాడ, కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఇక్కడి నుండి శ్రీశైలానికి నడుపుతున్న ప్రత్యేక బస్సులో ప్రయాణానికి పెద్దలకు 5,700 రూపాయలు, పిల్లలకు 2,850 రూపాయల ఛార్జీని వసూలు చేయనున్నారు. ఇందుకోసం ఆన్లైన్ బుకింగ్ను కూడా ప్రారంభించారు. మరోవైపు నిర్మల్ నుండి కాశీ, అయోధ్యకు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు. ఒక్కొక్క ప్రయాణికుడికి 6,400 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు. నిర్మల్ నుండే అరుణాచలానికి తిరుపతి, కాణిపాకం, వేలూరు మీదుగా చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం 6,300 రూపాయల ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. చాలా మంది శివభక్తులు అరుణాచలంకి వెళ్లి గిరి ప్రదక్షిణ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా చేయాలని అనుకుంటారు. అయితే అది కూడా కార్తీక మాసంలోనైనా శ్రావణ మాసంలోనైనా మనకి పౌర్ణిమ, సోమవారం ఈ 3 కలిసి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంటే మన జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా గడిచిపోతుందని చాలా మంది శివభక్తులు నమ్ముతారు. అయితే నేను ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్శనం బస్సులో గత సంవత్సరము అరుణాచలంకి వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి రావడం జరిగింది. ఎంత సురక్షితంగా వెళ్ళామో అంతే సురక్షితంగా మేము గిరి ప్రదర్శన సకాలంలో చేసుకోగలిగాం. ఒకటే రోజులో మళ్ళీ అది కూడా సకాలంలో గిరి ప్రదక్షిణ పొద్దున పూట చేసుకొని మంచి ఆలయ దర్శనం చేసుకొని మళ్ళీ సురక్షితంగా అదే రాత్రి ప్రయాణం చేసి తెల్లవారు ఆదిలాబాద్ కి ఆర్టీసీలో రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే గిరి ప్రదక్షిణ అరుణాచలంకు వెళ్ళడానికి ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక దర్శనం కోసం బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దైవ దర్శనం కోసం ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అండతో ఏ చింత లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చని మురిసిపోతున్నారు.